హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిషా ఛానల్. అందరికీ హ్యాపీ దివాళీ అండి. అందరూ బాగా చేసుకున్నారా దివాళీ? మేము చాలా బాగా చేసుకున్నామండి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఈ దివాళీ తర్వాత నుంచి ఇంకా బాగుండాలి మీ ఇంట్లో. ఈ లైటింగ్స్ ఎలా అయితే మనకి వెలుగునిస్తున్నాయో అలాగే మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వెలువిల్లాలని నేను అందరి ఇంట్లో కోరుకుంటున్నానండి. ఈరోజు మా దీపావళి ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. చాలా బాగా జరిగిందండి. లైటింగ్ అంతా పెట్టుకున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తానండి. మార్నింగే మనకి ఫస్ట్ లేవగానే ఇంట్లోకి మాకు సన్ రైజ్ వస్తాయండి. ఈస్ట్ వైపు అనమాట. నిజంగా రేస్ చూడగానే నాకున్న లేజీతనం అంతా, బద్ధకం అంతా ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుందండి. అలా సూర్యకిరణాలు ఇంట్లో పడితే కూడా చాలా మంచివి అంటారండి. అందుకే నేను డోర్ ఓపెన్ చేస్తాను. చేయగానే కిచెన్లోకి వచ్చానండి. దివాళీ కానీ కాకపోయినా మామూలుగా అయినా శుభ్రం చేసుకుంటాం కదండి. కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇవాళ కాకపోతే కొంచెం ముగ్గులు పెట్టాను. ఎప్పుడు అయితే ముగ్గులు పెట్టను, ఇవాళ ముగ్గులు పెట్టాలనిపించింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నాకు వచ్చినాయి అంటే నేను మర్చిపోయానండి. చిన్నప్పుడైతే చాలా ఎక్కువ పెట్టేదాన్ని. ముగ్గులు పెట్టేసిన తర్వాత ఈవినింగ్కి మాకు గారెలు వేయాలన్నమాట. మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్లో ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే పాలు ఉంటాయండి, నైట్ వేయించుకుంటాం అనమాట. పాలు తీసి స్టవ్ మీద పెట్టుకుంటానండి. అయితే నిన్న కూడా ఈవినింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని మొత్తం కూరగాయలు అన్నీ కూడా బాగా పెట్టుకున్నానండి. అంటే క్లీన్ మొత్తం చేసేసాను. హౌస్ అంతా క్లీన్ అయిపోయింది. అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను బాగానే. గదులు అవి కూడా చేసేద్దాం కదా ఈ లోపు అని చెప్పి పాలు పొయ్యి మీద పెడుతున్నానండి. పాలు మరిగే లోపల నేను ఏం చేస్తున్నానంటే టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. అయితే ఇక్కడ మీకు బాదం పప్పు చూపిస్తున్నాను కదండి. వేరుశనగ గుళ్ళ చట్నీలో నేను కొంచెం బాదం పప్పు వేశాను, పిల్లలకి హెల్తీ కదా అని చెప్పి. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు వేసి ఇడ్లీలోకి చట్నీ రెడీ చేసి ఇచ్చాను. మా పాప రెండు ఇడ్లీ తింటుందండి. పాప కోసం అని చెప్పి ప్లేట్లో 2 ఇడ్లీ వేసి, తింటావా 2 ఇడ్లీ కంప్లీట్ చేయాలి కంపల్సరీ అని చెప్తున్నానండి. అయితే తింటానమ్మో 2 ఇడ్లీ తింటాను అని చెప్తుంది, కానీ అదిగోండి పట్టుకొని తీసుకెళ్తుంది అనమాట. ఈలోపే హాల్లోకి వచ్చానండి. మొత్తం అన్నీ క్లీన్ చేశాను కదండి. ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను. మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను నీట్గాని. టీవీలో సాంగ్స్ ఏవో పెట్టుకున్నారు వీళ్ళు మార్నింగ్ లేవగానే. సరే, ఆ సాంగ్స్ అలా అవుతూ ఉంటాయి, మనం పక్క నుంచి పని చేసుకుంటూ ఉండాలి. ఇల్లు అంతా కూడా అలా శుభ్రం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా. మళ్ళీ ఉంటుందో లేదో అనేది పక్కన పెట్టినా ముందు మనకి క్లీనింగ్ అయిపోతే ఒక పని అయిపోయినట్టుగా ఉంటుంది. సరే, మార్నింగ్ దీపారాధన అండి. ఇది దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాను. దీపారాధన కూడా చేసుకున్నాను. అయితే మాకు ఈవినింగ్ పూజకు వచ్చి నేను దేవుడి కోసం అని చెప్పి కొన్ని డబ్బాల్లో ప్రసాదాల కోసమని మినపగుళ్ళు, సగ్గు బియ్యం విడిగా పెట్టుకుంటానండి. అవి మామూలు వంటలకి యూజ్ చేయనమాట. అంటే దేవుడి కోసం సేమ్యా, శనగలు, సగ్గు బియ్యం చూపిస్తున్నాను అనమాట మీకు. అదే సాయంత్రం పరవన్నం అలాగే బెల్లం గారెలు పెట్టాలండి మాలో అయితే కంపల్సరీ. అందుకోసం అని చెప్పి నాకు పాపతో ఈవినింగ్ కుదరదేమోనని మార్నింగే నేను పరవన్నం వండేస్తున్నాను. పక్కన పెట్టేస్తానండి. వండేసి పక్కన అలా కొన్ని ప్రసాదాలు చేసేద్దాం కదా అని రెడీ అవుతున్నాను. ఈలో పరవన్నం వండేసాను. సగ్గుబియ్యం వేసి తర్వాత జీడిపప్పు అవి కూడా వేసేసి బెల్లం అది కూడా వేసేసానండి. పరవన్నం రెడీ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్పటికే నాకు 11:30 అయిపోయింది అనుకోండి. కుక్కర్లో రైస్ పెట్టాను. ఒక కుక్కర్ వచ్చి రైస్ మాకు తినడానికి, అలాగే ఒక రైస్ వచ్చి అమ్మవారికి అని చెప్పి పక్కన పెట్టుకున్నానండి. అలాగే దాంతో ఆ కుక్కర్ మళ్ళీ క్లీన్ చేసేసి దాంట్లో కొంచెం పప్పు, టమాటో, అరటికాయ ఫ్రై చేద్దాం కదా అని చెప్పి తెచ్చుకున్నానండి. మనకి ఎన్ని ఉన్నాయి తప్పవు కదండి, పక్క నుంచి అవి చేయాలి ఇవి చేయాలి. సరే, కుక్కర్ పెట్టేశాను. సేమియా కూడా వండానండి. కొంచెంగా చేశానండి, ఎక్కువ కాదు ప్రసాదాలన్నీ. ఇదిగోండి పులిహోరకు కూడా రెడీ చేసుకుంటున్నాను. పులిహోర కూడా పులుసు వేసేసి ఇందులో మనం పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లం, చితక్కొట్టిన అల్లం వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే వేస్తున్నాను అనమాట.
పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి చింతపండు పులుసు వేసి బాగా దగ్గరకు మరిగించి మన దగ్గర ఉన్నటువంటి ఉప్పు కానీ కల్లుప్పు వేసానండి నేనైతే. అలాగే పులిహోర కూడా రెడీ చేసేసి డిష్లో పెట్టేశానండి అమ్మవారికి. అప్పటికే నాకు మధ్యాహ్నం అయిపోతుంది అనుకోండి. ఈ లోపల భోజనం చేసేసి గారెల పిండి రుబ్బేసి బెల్లం గారెలు వేద్దాం కదా అని చెప్పి బెల్లం పాకం రెడీ చేశాను. ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్లో గులాబ్ జామును కలిపేసుకొని గులాబ్ జామును పంచదార పాకంలో వేసేసానండి. గులాబ్ జామున్ కూడా పక్కన రెడీ అయిపోయింది. తర్వాత గారెలు కూడా వేసేసానండి అదే ప్యాన్లోని. ఇంకోటి బెల్లం గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవన్నీ నాకు అయ్యేటప్పటికే ఒక 3:30-4 అయిందండి, మీరు నమ్మరు. ఆ తర్వాత అప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాను. 4:30-5 అయిపోయింది అప్పటికే. ఇంకా దేవుడి దగ్గర శుభ్రం చేయాలి కదా అని చెప్పి లోపల నుంచి అన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట అండి. ఫస్ట్ గడప పూజ చేస్తాను. మార్నింగే నేను ముగ్గులు అవి పెట్టేశాను. చక్కగా తులసి మొక్క దగ్గర అది నీట్గా శుభ్రం చేసేసుకొని గడప పూజ కూడా చేసేస్తున్నాను. గడపకు కూడా ఒకసారి పసుపు కుంకుమ రాసి ముగ్గులు పెట్టాను. ఇంక లోపలికి వచ్చానండి. అమ్మవారికి పేటేసి పెడతాం కదా, కలసం అది ఏం పెట్టనండి, సింపుల్గా అమ్మవారిని మాత్రమే పెడతాం. మనం కలసం అది పెట్టడం వల్ల మళ్ళీ టైం టేకింగ్ అండి, అది కదపడం అలాంటివి ఉంటాయి. సో అమ్మవారిని మాత్రమే పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి సామాన్లు అంటే దేవుడి సామాన్లు అవి సర్దుకుంటున్నాను. అంటే ఎందులో ఏం వేద్దాం, ఏ ప్రసాదం ఎందులో వేయాలి అమ్మవారి దగ్గర అని చెప్పి మొత్తం అన్నీ కూడా మనం ఈ అరేంజ్మెంట్లకి చాలా ఎక్కువ టైం పడుతుందండి. అంటే ఇప్పుడున్న పూజలు మరి ట్రెడిషన్ అనేది తెలియదు, కానీ మనం మామూలుగా అయితే మా అమ్మగారు వాళ్ళు చేసేటప్పుడు అయితే ప్రతిదీ అరిటాకు మీద ఇస్రాకుల్లోనే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ పీటలని అవని అన్నారు. కానీ ఎలా చేసినా తల్లి మన స్థాయిని చూడదండి, భక్తిని మాత్రమే చూస్తుంది. మనకు ఉన్నంతలో మనం ఎలా వీలు కుదిరితే అలా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా చేశాను. ఇది వచ్చి నిన్న కొనుక్కున్నానండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే మధ్యన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. దీపారాధన చేసేసాను. ముందు కొన్ని అన్నీ రెడీ చేసుకున్నానండి, ప్రసాదాలు అవిని. ఫస్ట్ దీపారాధన చేశాను. దీపారాధన చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను పక్క నుంచి లక్ష్మీ అష్టోత్తరం అవి పెట్టుకున్నానండి టీవీలోని. మనకి పక్క నుంచి అంటే సౌండ్ రావట్లేదు, కానీ సౌండ్ వాల్యూమ్ తగ్గించాను. మామూలుగా అయితే నేను పక్క నుంచి అమ్మవారి పాటలు పెట్టుకుంటూ ఆ స్తోత్రాలు చదువుకుంటూ ప్రసాదాలు తర్వాత ఇగోండి అమ్మవారిని పెట్టి ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని తెప్పించానండి. అలాగే కోవా తెప్పించానండి, పాలతో చేసింది కదా అని చెప్పి అమ్మవారికి. చాలా బాగా జరిగిందండి. హారతి తెచ్చుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసి మాకు గోంగూర దివిటీలు కొట్టాలి కదండి, ఇవి తెలిసే ఉంటుంది అందరికీ. దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అంటాం 3 సార్లు. అలా అక్కడికి అది కూడా ఫినిష్ అయిపోయింది. తర్వాత ఇంకా బయట దీపాలను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడతో మా పూజా విధానం దివాళీ చాలా బాగా జరిగిందండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. కార్తీక పౌర్ణమి కూడా ఉంది మాకు, అది కూడా పూజా విధానం చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.